హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ మహేష్ అగ్రికల్చర్. ఈరోజు వీడియో వచ్చేసి మృగశిర కార్తి గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని అయితే. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మృగశిర కార్తి గురించి చెప్పాలంటే మృగశిర కార్తి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏమిటంటే అందరికీ తెలిసిన విషయమే. ముందుగా గుర్తొచ్చేది అయితే మనకు చేపలనేది గుర్తుకొస్తది ఫ్రెండ్స్. ఈ కార్తీ రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. మృగశిర కార్తితో వర్షాకాలం అనేది ఆరంభమవుతుంది. ఈ కార్తీ రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు అంటుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి ఈ చేపలు తినడం ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు. వేసవి వేసవి ఉష్ణోగ్రతలతో వేడెక్కిన శరీరం ఎక్కువ ఉంటుంది. శరీరం వేడెక్కి ఎక్కువ ఉంటుందని చేపలు తింటే ఆ వేడి అంతా వెళ్ళిపోతుందని పెద్దల మాట. అలాగే చేపలు తినడం వల్ల అలాంటి సమస్యలనేవి దూరమైతాయంటే ఉదర సంబంధించిన వ్యాధులనేటివి దూరమైతాయి ఫ్రెండ్స్. అలాగే చేపలు తినడం వల్ల మంచిది. రోహిణి కార్తీలో కొట్టిన ఎండల వల్ల మన శరీరం అనేది వేడెక్కుతుంది. మన వేడెక్కిన శరీరం చల్లబడేందుకు పోషక విలువలున్న చేపలను తినడం వల్ల ఆ వేడినంతా మనం తొలగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ క్రమంలో మృగశిర కార్తి రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ మృగశిర కార్తి రోజున చేపలకైతే చాలా గిరాకీ ఉంటుంది. నార్మల్ రోజులలో ఒక 50 రూపాయలకు కిలో అమ్మే చేపలు ఈ టైంలో మాత్రం డబల్‌కి డబల్ అమ్ముతారు. అవును ఫ్రెండ్స్. అలాగే మనకు ఈ చేపలు అందుబాటులో లేని వాళ్ళు, చేపలు తినని వాళ్ళు, చేపలంటే ఇష్టం ఉండని వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. వీళ్ళకి గూడా ఒక సొల్యూషన్ అనేది ఉంది. చేపలే తినాలి అనే రూల్ అయితే ఏం లేదు. తినొచ్చు, చేపలు తినొచ్చు, అన్నీ తినొచ్చు. చేపలు ఒకవేళ దొరకలేదనుకో మనం ఏం చేస్తామంటే ఇంగువ తెచ్చుకొని, బెల్లం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం తింటే మనం చేపలు తిన్నంత పోషక విలువలైతే మనకు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే చింత చిగురు పప్పు అనేది మనం ఉడికించుకొని మంచిగా వండుకొని తింటే మాత్రం అదే చేపలు తిన్నంత పోషక విలువలైతే మనకు అందుతాయి. అలాగే ఈ ఛానల్‌ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలైతే తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోని ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసిన వారికి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలైతే చేసుకుంటున్నాను. అలాగే ఈ ఛానల్‌ని అయితే ముందుకు తీసుకెళ్తారని, నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ నేను మీ మహేష్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చేపలు తినాలి కాబట్టి నేనైతే ఇంద్రపాల నగరం ఊరికెళ్ళి చేపలనైతే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఏం చేపలంటే కొరమేను, కొరమేను చేపలైతే ఒక 2 కిలోలైతే తెచ్చుకున్నాను. తెచ్చుకొని మేమైతే అవి ఇప్పుడు తింటాం ఫ్రెండ్స్. ఆ చేపలు తిన్నా గానీ మళ్ళీ పాలింగువ, బెల్లం కలిపి ఇంటిల్లపాలి అందరం కలిసి నపరొక టాబ్లెట్ లాగా చేసుకొని అయితే నైట్ అయితే తింటాం. ఇలా తినడం మా చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళ నుంచి అందరం తినుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. మృగశిర కార్తి ఈ ఆయాసం, ఉబ్బసం ఈ అంటే ఏమంటారు ఆయాసం, ఉబ్బసం ఇలాంటివి అన్నీ మనం తగ్గించుకోవడానికి ఈ ఒక మందులాగా ఈ మృగశిర కార్తి అనేది మనకి కొత్త రకమైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకే మనము చల్లగా మన శరీరం అనేది చల్లబడడానికి ఇలాంటివన్నీ మనం పాటించాలి ఫ్రెండ్స్. తెలవని వాళ్ళకి గూడా ఈ ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అలాగే మహేష్ అగ్రికల్చర్‌లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఓపెన్ చేసి చూడండి. కొత్తగా లైవ్ గూడా అనేది ఉంటుంది. అది గూడా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియో తోటి మీ ముందైతే ఉంటా. మీ మహేష్ అగ్రికల్చర్.